అధర్మం చేస్తున్నాడే కదా రాముడు చంపాడు. చంపినప్పుడు మళ్ళీ స్వర్గం ఇవ్వటం ఏంటి? అంటే అధర్మంగా ప్రవర్తించేవాడికి స్వర్గం ఇచ్చేస్తాడు రాముడు. అధర్మంగా చేస్తున్నాడని చంపాడు, అధర్మంగా చేస్తున్నాడని చంపాడు. మళ్ళీ అతని మూలంగా స్వర్గం ఎలా దక్కింది? స్వర్గం అంటే అధర్మం చేసేవాడిని చంపడం ద్వారా స్వర్గం ప్రాప్తి పొందుకుంటే, అయితే మీ అందరూ స్వర్గం కావాల్సిన వాళ్ళందరూ అధర్మంగా ప్రవర్తించి మీ దేవుని చేతులు చనిపోతే చక్కగా స్వర్గం వచ్చేస్తుంది అనమాట. మారు మనసు యొక్క పశ్చాత్తాపం ధర్మము అవసరం లేదనమాట. అధర్మంగా ప్రవర్తించి మీ దేవుని చేతులు చచ్చిపోతే స్వర్గం పొందుకోవచ్చు. అంటే అందరం అధర్మంగా జీవించమని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి సారాంశము నల్లపురెడ్డి గారు మీకు సమాధానం చెప్పాలి. ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? ఆ యొక్క ప్రభు కృప వల్ల మీరంతా సంతోషంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మిత్రులారా, ఈ విధంగా నేను మీ ముందుకు రావడం కారణం ఏంటంటే, రామాయణంలో శంభుకుని వధ గురించినటువంటి విషయాలు గురించి నేను ప్రశ్నిస్తూ గతంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోని కౌంటర్ చేస్తూ అరుణాచల అనే ఒక ఛానల్ నుండి నల్లపురెడ్డి అనే ఒక పెద్ద ఆయన నా మీద కౌంటర్ చేస్తూ 3 వీడియోలు చేయడం జరిగిందండి. వాటికి జవాబు చెప్పడానికి ఈ విధంగా నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈ యొక్క శంభుకుని వధ గురించి తెలిసిన విషయాలే కదా, పదే పదే మళ్ళీ చెప్పాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చు. అయితే ఈ శంభుకుని వధ విషయంలో ఇంకా లోతైన విషయాలు మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆ విధంగా లోతైన విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి నల్లపురెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా నల్లపురెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే హిందూ గ్రంథాల గురించి జవాబు చెప్పడానికి ధైర్యంగా ముందుకొచ్చారు. అది చాలా సాహసోపేతం అని చెప్పాలి. అటు విధమైనటువంటి సాహసం చేస్తూ ముందుకొచ్చినటువంటి నల్లపురెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను. మీరు అలాగా అనేక మరిన్ని వీడియోలు చేయాలండి, నాకు మమ్మల్ని కౌంటర్ చేస్తూ. అప్పుడే మేము ఇంకా లోతుగా గ్రంథాలు చదవటానికి కూడా మాకు ఉపయోగపడతాయి. సత్యాన్ని ప్రజలకు ముందు పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ విధంగా మీరు జవాబు చెప్పడానికి ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. అయితే ముఖ్యంగా మిత్రులారా, మనం గత వీడియోలో ఒక విషయాన్ని నేను ప్రస్తావించడం జరిగిందనమాట. ఏంటంటే, త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయకూడదు, త్రేతాయుగంలో శూద్రులు తపస్సు చేయకూడదనే ఉద్దేశం చేత శంభుకుడు శూద్రుడిగా ఉన్నాడు. అతను తపస్సు చేస్తే ఆ యొక్క రాముడు అతని శిరస్సుని ఛేదించి చంపేయడం అనేది జరిగింది. ఎందుకు? త్రేతాయుగంలో శూద్రులు అనేవాడు తపస్సు చేయకూడదు కాబట్టి ఆ యొక్క శంభుకుని చంపాడు. అదే కోణంలో మరి అదే త్రేతాయుగంలో ఉన్నటువంటి శబరి కూడా శూద్రురాలుగా చెప్తూ ఉంటారు కదా, వీళ్ళు చాలామంది శబరి కూడా శూద్రురాలని చెప్తూ ఉంటారు. మరి శబరి కూడా చాలా తపస్సు చేసింది అని మనం గత వీడియోలో చూపించాను, ఆధారాలు చూపిస్తూ గ్రంథాల్లో. శబరి కూడా శూద్రురాలని వీళ్ళంటే కనుక, శబరి కూడా త్రేతాయుగంలో తపస్సు చేసింది కదా. మరి శూద్రుడు అనేటువంటి శంభుకుడు త్రేతాయుగంలో తపస్సు చేయడం తప్పు అని చంపితే కనుక, మరి అదేవిధంగా శూద్రురాలైనటువంటి శబరి కూడా త్రేతాయుగంలో తపస్సు చేసినప్పుడు రాముడు ఎందుకు చంపలేదు అని నేను ఒక ప్రశ్న వీళ్ళ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. దాని గురించి మన నల్లపురెడ్డి గారు మన ముందుకు వచ్చి, శబరి చేసే తపస్సు తర్వాత శంభుకుడు చేసే తపస్సు రెండు ఒకటి కాదండి. కానీ శబరి ఏం చేసింది? శ్రీరాముని దర్శనం కోసం తప్పించింది. ఆమె శ్రీరాముడు ఎప్పుడు వస్తాడా అని ధ్యానం చేస్తూ తప్పించింది. అది దాన్ని కూడా తపస్సు అంటారు. కానీ దానివల్ల లోకానికి అపచారం ఏమీ జరగదు. శంభుకుడి విషయానికి వస్తే, శంభుకుడు చేసింది తామసిక తపస్సు. తలకిందులుగా ఉగ్ర తపస్సు చేశాడు ఆయన, కాలు పైకి తల కిందుకు పెట్టి. ఎందుకోసం తపస్సు చేశాడు ఆయన? ఉగ్ర తపస్సు దివ్యత్వం అంటే దేవుడుగా మారి అక్కడున్న దేవలోకాన్ని జయించాలని తపస్సు చేశాడు. ఇది ఎంత పెద్ద దుష్టమైన కోరిక! ఏమి దివ్యత్వం, దేవుడుగా మారాలి ఆయన. దేవుడుగా మారి సశరీరంతో దేవలోకానికి పోయి అక్కడ ఆ దేవతలందరినీ దేవలోకాన్ని జయించాలని, అక్కడ పోవడమే కాకుండా అక్కడ జయించాలని అనమాట. అది ఆయన యొక్క లస్ట్ అనమాట, చెడ్డ కోరిక అనమాట. సశరీరంగా స్వర్గానికి పోవాలంటే తప్పు లేదు, కానీ అదే శరీరంతో దేవుడుగా చలామణి కావాలంటే కష్టం అనమాట. దేవుడుగా చలామణి దేవలోకాన్ని జయించాలని అందుకు రాముడు చంపాడు. కానీ శూద్రుడు కాబట్టి రాముడు చంపాడు అనేది పెద్ద తప్ప. ఇది మూర్ఖత్వం, చాలా మూర్ఖత్వం, అది వక్రీకరణ. సశరీరంగా స్వర్గానికి పో, ప్రతి ఒక్కడు ఇదే పదం పాడతాడు. సశరీరంగా శూద్రుడు కాబట్టి చంపాడు, సశరీరంగా పోవాలి కాబట్టి పోయినాడు, తపస్సు చేస్తున్నాడు కాబట్టి సశరీరంగా స్వర్గానికి పోవాలి తపస్సు చేస్తున్నాడు చంపాడు అని ప్రతి ఒక్కరు ఇదే పదమై పాడతాడు అనమాట. ఆయన ఏమి దైవత్వం చెందాలి, దేవుడుగా చలామణి కావాలి, దేవుడుగా మారాలి అని తపస్సు చేసి దేవుడుగా మారాలంటే అది ఏ పని కాదు. కాబట్టి రాముడు ఆయన దేవలోకాన్ని జయించాలంటాడు కాబట్టి చంపాడు అనమాట. అది
శంభూకుడు చేసిన తపస్సు వేరు, శబరి చేసిన తపస్సు వేరు, రెండింటికి మధ్య తేడా ఉంది అని చెప్పి మాట్లాడటం జరిగిందనమాట. అంటే శంభూకుడు తపస్సు మంచిది కాదు, శబరి చేసిన తపస్సు మంచిది అని చెప్పి ఈయన చెప్పే ప్రయత్నం అనేది చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే దీనికి ముందు భాగంలో, అంటే శంభుకుని వధకు జరగక ముందు భాగంలో నారదుడు ఒక విషయాన్ని ప్రస్తావిస్తాడండి. ఉత్తరాఖండ రెండవ భాగంలో 74వ సర్గ 26-27 శ్లోకాల్లో మీకు స్క్రీన్ మీద పెడతాను చూడండి. రామ 3 యుగములందు తపస్సు 3 వర్ణముల వారిలో ఉన్నది. యుగానుసారము శూద్రునకు ధర్మము లభ్యము కాదు, తపస్సు అనేది లభ్యం కాదు. దీని గురించి ఇంకా స్పష్టత ఇస్తూ, రాజులలో శ్రేష్ఠుడైన రామ, శూద్రుడు తపస్సు చేయకూడదు. స్పష్టంగా ఉంది చూడండి. రాజులలో శ్రేష్ఠుడైన రామ, శూద్రుడు తపస్సు చేయకూడదు, కానీ కలియుగంలో శూద్రునికి కూడా తపస్సు చేయుట ఉండగలదు. ముఖ్యంగా కాన్సెప్ట్ ఏంటంటే, నారదుడు చెప్పిన విషయం ఏంటంటే, తపస్సు దేనికోసం చేశాడు, లేకపోతే తపస్సు ధర్మంగా చేస్తున్నాడా, అధర్మంగా చేస్తున్నాడా, తపస్సు మంచి కోసం చేస్తున్నాడా, చెడ్డ కోసం చేస్తున్నాడా, తపస్సు అనేది చేస్తుంది ధర్మం, అక్కడ శూద్రుడు చేసినటువంటి తపస్సు ధర్మంగా ఉందా అధర్మంగా ఉందా అనేది అక్కడ ప్రస్తావన కాదు. ముందు ప్రస్తావన ఏంటంటే, త్రేతాయుగంలో శూద్రుడు అనేవాడు తపస్సు చేయకూడదు అనేదే మెయిన్ తప్పు. శూద్రుడు అసలు తపస్సు చేయటమే మెయిన్ తప్పు. కాబట్టే అక్కడ బ్రాహ్మణ బాలుడు చనిపోయాడు అనేది నారదుడు ప్రశ్నిస్తున్న విషయం, నేను కాదండి. నారదుడు చెప్తున్న విషయం రాముడితోటి. కాబట్టి ఈ సందర్భం ప్రకారంగా నేను ప్రశ్నించడం జరిగిందనమాట. అదే త్రేతాయుగంలో మరి శబరి శూద్రాలని మీరు అంటే కనుక, శబరి కూడా తప్పు చేసినట్టే కదా. త్రేతాయుగంలో శూద్రాలైనటువంటి శబరి తపస్సు చేసి తప్పు కదా అని నేను ప్రశ్నించడం జరిగిందండి. ముందు ఆ కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు. త్రేతాయుగంలో అది మంచి తపస్సు అయినా, చెడ్డ తపస్సు అయినా, ఏ తపస్సు అయినా సరే త్రేతాయుగంలో చేయకూడదు కాబట్టి ఇక్కడ శంభుకుని చంపారు, అక్కడ శబరిని చంపలేదు అనేది నా ప్రశ్న. సరే, మీ కోణంలోకి వద్దాం, నేనేం మిస్ అవ్వట్లేదు మీ పాయింట్. ముందు ఆ పాయింట్ గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా త్రేతాయుగంలో చేయకూడదు ఏ తపస్సు అయినా, కఠోర తపస్సు అయినా, మామూలు తపస్సు అయినా అని నేను చెప్పాడు. తపస్సులో రకాలు చెప్పుకొచ్చాడు. కఠోర తపస్సు అయినా, మామూలు తపస్సు అయినా, చెడ్డ తపస్సు అయినా, మంచి తపస్సు అయినా, అధర్మంగానైనా ధర్మంగానైనా సరే తపస్సు అనేది శూద్రుడు చేయకూడదు. కాన్సెప్ట్ అది. మరి శబరి కూడా ధర్మానికి సంబంధించినటువంటి నియమాల ప్రకారంగా చేయకూడదు శబరి, కానీ చేసింది కదా. మరి శబరిని సపోర్ట్ చేస్తున్నారు, ఈయన సపోర్ట్ చేయట్లేదు అనేది నా మెయిన్ ప్రశ్న. నారదు చెప్పిన దాని ప్రకారంగా ఇద్దరు తప్పు చేస్తున్నట్టే, శంభుకుడు కానీ శబరి కానీ పక్షపాతం ఎందుకు చూపించారు అనేది నా ప్రశ్న అనమాట. సరే, అయితే మీ కోణంలోకి వస్తాను ఇప్పుడు. ఇదివరకు మీకు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. సరే, అయితే ఇక ఇంకొక విషయంకి వస్తే, ఇప్పుడు శంభుకుడి వధ గురించి మాట్లాడదాం. వీళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, శంభుకుడు అధర్మంగా తపస్సు చేశాడు. అసలు తపస్సు చేయడం తప్పని విషయంతో ముందు కొట్టేయారు, కానీ వీళ్ళు అలాగ కాట్లు కాదు. శబరి తపస్సు ధర్మంగా చేసింది, శంభుకుడు అధర్మంగా చేశాడు అనేది కాన్సెప్ట్. వీళ్ళు శంభుకుడి మీద చూపించినటువంటి విషయం ఏంటంటే, ఉత్తరాఖండ 2వ భాగము 76వ సర్గలో మనకి ఉంటుందండి. చూడండి, రెండవ శ్లోకం. గొప్ప కీర్తి గల రామ, నేను శూద్రజాతిలో పుట్టినాను, ఈ శరీరంతోనే దేవత్వమును పొందుటకై ఉగ్రమైన తపస్సు చేయుచున్నాను. దేవత్వమును పొందుటకై ఉగ్రమైన తపస్సు చేస్తున్నానని చెప్పాడు. ఈ విషయాన్ని నల్లపరెడ్డి గారు ప్రశ్నిస్తూ, దేవత్వం అంటే దేవుడిలాగా అయిపోవాలనుకుంటున్నాడు. ఒక మనిషి తన దేహంతో దేవుడిలాగా అవ్వకూడదు, సశరీరంగా వెళ్ళాలనుకుంటున్నాడు కదా. సశరీరంగా వెళ్ళాలనుకున్నప్పుడు సశరీరుగా దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడిలాగా ఎలా అయిపోతాడు? సశరీరంగా వెళ్తే దేవుడికంట అక్కడ దేవతలు అంటే కన్నురెప్పలు కొట్టరని ఈయన ఏదో చెప్పుకొచ్చారు. మరి ఎలా నిద్రపోతున్నాడో మరి ఇవన్నీ తర్వాత విషయం చూద్దాము. అయితే సశరీరంగా దేవలోకానికి వెళ్ళి దేవుడు అయిపోవాలనుకుంటున్నాడు అని చెప్పాడు. దేవత్వం అంటే దేవుడు అయిపోవాలనుకుంటున్నాడు, అదొక తప్పుగా చెప్తూ 3వ శ్లోకంలో, రామ, నేను అసత్యము చెప్పుటలేదు, దేవలోకమును జయించవలనని కోరికతో ఉన్నాను.
ఇక్కడ దేవలోకమును జయించవలెనను అనే కోరికతో అని మాట్లాడుతూ, దేవలోకాన్ని జయించడం అంటే వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, అక్కడ దేవలోకంకి వెళ్ళి ఇంద్రుణ్ణి, ఆ దేవతల్ని అందరి మీద యుద్ధం చేసేసి జయించేసేసి ఆ దేవలోకం మీద రాజు అయిపోవాలనో దేవుడైపోవాలనో ఇలాంటి కాన్సెప్ట్ శంభూకుడికి ఉంది. కాబట్టే శంభూకుడు చేసినటువంటి తపస్సు అధర్మము అని ఎక్కువ మాట్లాడే విషయము. అయితే దీని గురించి మీకు నేను పద్మపురాణంలో నుండి చూపిస్తున్నాను. చూడండి, పద్మపురాణంలో దేవలోకమును ప్రాప్తించుకొనుటకు, దేవలోకానికి పొందుకోవటానికి కొరకు, ప్రాప్తించుకోవటం అంటే పొందుకోవటం కొరకు అని చెప్పి మనకి ఇక్కడ కనపడతా ఉంది పద్మపురాణంలో. అంటే దేవలోకాన్ని పొందుకోవటం కొరకే, కానీ దేవలోకాన్ని జయించడం అంటే దేవరాజు యుద్ధం చేసేసి గెలిచినట్టుగా, ఇంద్రుడికి జయించినట్టుగా, అక్కడ దేవుడు అయిపోతున్నట్టుగా ఈ కాన్సెప్ట్ అంతా మీ యొక్క సారాంశం, మీ యొక్క వ్యాఖ్యానం చెప్తా ఉన్నారు. ఇక్కడ దేవలోకము జయించడం అంటే అర్థం ఏంటంటే, నేను నా వీడియోలో స్పష్టంగా చెప్పా, అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యమయ్యేలాగా చేసుకోవటం అంటే ఒక జయం పొందుకున్నట్టు సూచన. శూద్రుడికి స్వర్గప్రాప్తి లేదు. స్వర్గప్రాప్తి లేకపోయినా శూద్రుడు తపస్సు చేసి ఆ స్వర్గాన్ని తెచ్చుకోవాలి అనే ఒక ఆలోచనతో చేస్తున్న తపస్సు కాబట్టి అది కఠోరంగా, ఘోరంగా, అంత చాలా నియమనిష్టలతో చాలా కఠినంగా చేస్తున్నాడు కాబట్టి ఒక జయించినట్టుగా. అదే ఆయనకి యుద్ధము. శూద్రుడు స్వర్గం పొందటమే ఒక పెద్ద యుద్ధం అనమాట. ఆ విధమైనటువంటి తపస్సుతోటి ఆయన కఠోరంగా ఘోరమైన తపస్సు ఏదైతుందో అది ఒక యుద్ధంలాగా ఒక పట్టుదలతో చేస్తున్నాడు ఆయన. ఏది దేవలోకం సాధించుకోవడం కొరకు. అందుకే దేవలోకాన్ని జయించడం కొరకు, అంటే దేవలోకమును పొందుకోవడం కొరకు నా గత వీడియోలో చెప్పా. సరే, నా భావనతోటి మీ భావనతోటి సంబంధం మనకు లేదు. మనకి గ్రంథాధారంగా చూద్దాం. వీళ్ళు ఏమన్నారంటే, నేను రామాయణంలో శబరి ఎంగిలి పళ్ళు పెట్టినట్టుగా రామాయణంలో లేదు, వాల్మీకి రామాయణంలో లేదని ప్రశ్నించినప్పుడు దానికి సౌమ్య ఒక సిస్టరు వేరే ఒక పురాణంలో నుండి ఏదో ఒక పురాణంలో నుండి చూపిస్తూ ఒక స్క్రీన్లో శ్లోకాన్ని ప్లే చేస్తారు. అది ఎక్కడుంది, ఏ భాగంలో ఉంది, ఏ పేజీలో ఉంది, లేకపోతే ఏంటి అనేది ఎక్కడ మనకు చూపించలేదు. ఒక శ్లోకం ప్లే చేసి చూపించారు. అది ఎక్కడుందో చూపించండి. సరే, అయితే పురాణంకి వచ్చేసరికి నేను తీసుకుంటాను, ఎందుకంటే 18 పురాణాలు కూడా ప్రామాణికంగా హిందువులంతా నమ్ముతారు కాబట్టి. అయితే రామాయణ విషయంకి వచ్చేసరికి చాలా రామాయణాలు ఉన్నాయి. మొల్ల రామాయణము, మనకి రంగనాథ రామాయణము, కుంభ రామాయణము, బౌద్ధ రామాయణం, ఇలా రకరకాల రామాయణాలు ఉన్నాయి. ఆ రామాయణాలన్నింటిలో సీత ఎవరికి భార్య అనే విషయం చదివితే వస్తుంది అనమాట. ఆ క్వశ్చన్ వస్తుంది, సీత ఎవరికి భార్య అనే క్వశ్చను ఎందుకు వస్తుంది అంటే, ఆ రామాయణాలని చదివితే సీత ఎవరికి భార్య అనే క్వశ్చన్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, ఒక చోట ఏమో రాముడు భర్తగా ఉండడు అనమాట, లక్ష్మణుడికి భార్యగా సీత ఉంటుంటుంది. అలా రకరకాలుగా సీత స్థానం అనేది మారిపోతూ ఉంటుంది. అందుకే ఏం చదివినప్పుడు సీత ఎవరికి భార్య అనేది ఒక క్వశ్చన్ వస్తుంది రామాయణం. అందుకనే అవన్నీ వద్దు, ప్రామాణికంగా మనం వాల్మీకి రామాయణం తీసుకుందాము అన్నారు అని వీళ్ళంతా ఎవరైతే ప్రశ్న మనకి హిందూ ఛానల్స్లో కనపడుతున్న వాళ్ళు అందరూ చెప్పిన విషయం ఏంటంటే, వాల్మీకి రామాయణం మాకు ప్రామాణికం. ఎందుకు ప్రామాణికం అంటే, నారదుడు రాయమని చెప్పాడు కాబట్టి, అది ప్రామాణికం. అది దైవ యొక్క ఇష్టానుసారంగా దైవ చింతన చేత రాయబడింది కాబట్టి వాల్మీకి రామాయణం మాత్రమే ప్రామాణికం అన్నారు. మళ్ళీ ఇప్పుడు నేను శబరి గురించి ప్రశ్నిస్తున్నప్పుడు రంగనాథ రామాయణంలో ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు మన నల్లపురెడ్డి గారు. మరి రంగనాథ రామాయణం కూడా నేను వెతకడం జరిగింది, శ్లోకాలు దొరికినాయి, అందులో కూడా లేదు. కుంభ రామాయణంలో ఉన్నట్టుగా నాకు కొన్ని విషయాలు తెలిసినాయి. కుంభ రామాయణంలో ఎంగిలి పళ్ళు పెట్టినట్టుగా ఉంటుంది. ఇట్లాగా వేరే వేరే రామాయణాలు తీసుకుంటే కనుక మరి రామాయణంలో ఉన్న విషయాలను మేము తీసుకోవాల్సి వస్తుంది. అప్పుడు మీరు ప్రామాణికంగా తీసుకుంటారా? అంటే మీకు నచ్చిన అంశాలు, లక్ష్మణుడు ఏదైతే వేసినటువంటి రేఖ ఉందో, ఆ సీత బయట రాకుండా రాముడు వేటకి వెళ్ళినప్పుడు, అలాంటి విషయాలు కూడా ఈ వాల్మీకి రామాయణం లేదని మన నల్లపురెడ్డి గారు చెప్పారు. అలాంటి కొన్ని విషయాలు వాల్మీకి రామాయణంలో లేకపోయినా వేరే రామాయణంలో ఉన్న విషయాలు మేము తీసుకుంటున్నాం అన్నారు. అలాప్పుడు ఇదొక్కటే ప్రామాణికం చెప్పకూడదు, అవి కూడా ప్రామాణికం చెప్పండి. అప్పుడు అందులో ఉన్న విషయాలన్నీ కూడా తీసుకుందాం. ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క రకంగా మాట్లాడొద్దు. అంటే మీకు అది పాజిటివ్గా ఉంది, మీకు బాగా అనిపించింది, ఎంగిలి పళ్ళు పెట్టితే రాముడు తినే విషయం బాగా అనిపించింది, ఈ యొక్క సుదర్శన రేఖ అనే విషయం బాగా అనిపించింది, మంచి మంచి విషయాలు తీసుకుందాము. అక్కడ నుండి మీకు ఇష్టం లేని విషయాలు తీసుకోకూడదని ఉండకూడదు. ఉంటే ప్రామాణిక గ్రంథాలన్నిటిలో నుండి తీసుకోవాలి.
అంటే మీరు ఇప్పుడు ఎంగిలి పళ్ళు తిన్న విషయం ఉంచినటువంటి విషయము కుంభరామాయణంలో ఉంది కదా, మరి అది ఆ రామాయణం మొత్తం తీసుకోవాలి. తీసుకుంటే ఒక ముక్క తీసుకోకూడదు, తీసుకుంటే మొత్తం తీసుకోవాలి. ఓకేనా? అందుకు సిద్ధమైతే రండి, అప్పుడు కుంభరామాయణం కూడా కొందాము, కొని దాంట్లో కూడా చదివి అందులో ప్రశ్నించడం అనేది జరుగుద్ది. మేము రంగనాథ రామాయణం కానీ, కుంభరామాయణం కానీ, మొల రామాయణం కానీ, బౌద్ధ రామాయణం కానీ, ఇవన్నీ కూడా అక్కడ మంచి మంచి విషయాలు కొన్ని తీసుకోకూడదు. తీసుకుంటే మొత్తం తీసుకోండి. కొన్ని తీసుకుంటే దాన్ని ప్రామాణికం అన్నారు. కాబట్టి మీరు ప్రామాణికం అన్నది వాల్మీకి రామాయణంలో అయితే లేనే లేదు. అది ఎంగిలిపళ్ళు విషయంకి వచ్చేసరికి, ఇక్కడ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు పద్మపురాణం 18 పురాణాలు ప్రామాణికమే. కాబట్టి 18 పురాణాలు మీకు చూపించా. శంభూకుడు స్వర్గమును ప్రాప్తించుకోవడం కోసం చేసినటువంటి, అంటే ప్రాప్తించుకోవడం అంటే పొందుకోవటం, స్వర్గాన్ని పొందుకోవడం కోసం చేసినట్టుగా మనకి స్పష్టంగా ఈ 18 పురాణంలో కనపడుతుంది. అయితే ఇక్కడ వాల్మీకి రామాయణంలోనే మనకి కొన్ని విషయాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణంలోనే మనకి ఈ 76వ సర్గ 8వ శ్లోకం, 76వ సర్గ 8వ శ్లోకంలో మనకు ఒక విషయం ఉంటుందండి. చూస్తే కనుక ఇక్కడ ఈ శూద్రుడు నీ మూలమున స్వర్గమును పొందినాడు. శూద్రుడు నీ మూలమున స్వర్గాన్ని పొందాడు. శూద్రుడు అనేవాడికి స్వర్గం లేదు, కానీ శూద్రుడు నీ వలన స్వర్గాన్ని పొందినాడు. అలాగే స్వర్గమును పొందువాడు అని చెప్పి మనకి ఇక్కడ ఉంటుంది. చూద్దాం, 8వ శ్లోకంలో ఉన్న విషయాలు చెప్పాను. ఇప్పుడు వచనం చూద్దాం తాత్పర్యము. శత్రు సంహారకుడవైన రామ, నీకు ఇష్టమైన వరమును కోరుకొనుము. నీవిట్లు సంహరించుటచే ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గము చేరుట అనేది తప్పినది. స్వర్గము చేరటం అనేది తప్పినది. మెయిన్ స్వర్గానికి శూద్రుడికి ప్రవేశము లేదు. ఎందుకంటే ఈ శూద్రుడు అని ఏంటంటే గత జన్మలో చేసినటువంటి పాపకార్యాలు ఎక్కువ ఉన్నవాడు శూద్రుడిగా పుడతాడని ఒక కాన్సెప్ట్ అని వీళ్ళలో ఉంది. ఆ ప్రకారంగా ఈ పాపాత్ముడు అనేటువంటి వాడు మళ్ళీ పుణ్యాలు చేసుకొని పాపం చేయకుండా నెక్స్ట్ జన్మలో మళ్ళీ అవతారాలు ఎత్తుతూ పాపాలు లేని వాడికి మోక్షం అనేది ఉంటుంది. కాబట్టి శూద్రుడు అనేవాడు పూర్తిగా పాపిగా వీళ్ళు చూస్తారు కాబట్టి, పాపపు జన్మగా చూస్తారు కాబట్టి, గత జన్మలో పాపి కాబట్టి ఇలాంటి విషయాలను చూపిస్తూ మళ్ళీ మన దగ్గర జన్మ పాపం గురించి ఇప్పుడు పదే మాట్లాడతారు. మనిషి పాపి అంటే కనుక ఒప్పుకోరు. కానీ శూద్రుడు జన్మే పాపకర్మల వల్ల పుడతాడు ఇలాగా శూద్రుడిగా అనేది కాన్సెప్ట్ వీళ్ళలో ఉంది. కానీ మనిషి పాపి అంటే మాత్రం ఒప్పుకోరు. ఈ పాపి అనే విషయం గురించి ప్రవీణ్ అనే వ్యక్తి పాపి అంటే మీకు ఇరిటేట్గా ఉండదు అన్నాడు. ఏదో రకంగా మనిషి పాపం చేస్తూ ఉంటాడు. పాపి అని ఒప్పుకునేవాడే తన పాపం తను చేసిన విషయాన్ని ఒప్పుకున్నప్పుడే క్షమాపణ పొందుకుంటాం, పశ్చాత్తాపం అంటారు, దాన్నే మారు మనసు అంటారు. దాన్నే మనం ఫస్ట్ నేను పాపిని తెలుసుకున్నప్పుడే దాన్ని విడిచిపెట్టే ఒక యోగ్యత వస్తుంది. అర్థం చేసుకోండి. కాబట్టి ఆ భావనే తప్పు అంటాం కూడా చాలా తప్పు. అయితే ఇక అవుట్ ఆఫ్ టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం. అయితే ఇక్కడ విషయంకి వస్తే కనుక శూద్రుడు అనేవాడుకి స్వర్గప్రాప్తి లేదు, ఎందుకంటే పాపి కాబట్టి. ఇక్కడ శూద్రుడు అనేవాడికి తపస్సు ద్వారా స్వర్గప్రాప్తి అనేది స్వర్గము చేరుట అనేది తప్పినది. స్వర్గం చేరటం అనేది శూద్రుడికి లేదు అనేది స్పష్టంగా ఉంది. అసలు చేరటం గురించి మాట్లాడతాం, స్వర్గాన్ని జయించడం గురించి కానీ, ఇంద్రుని జయించడం కొరకు కానీ, దేవుడు అయిపోవటం కానీ గురించి మాట్లాడట్లే ఇక్కడ దేవతలు. నెక్స్ట్ టాపిక్ కూడా మీరు చదవాలి. ఆ కాన్సెప్ట్ అంతా చదివితే మనకు విషయం తెలుస్తుంది. ఇక్కడ ఏముంది, ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గము చేరుట అనేది తప్పినది అని మాట్లాడుతూ, ఇంకా విషయంకి వస్తే అక్కడ రామ, నీవు స్వయముగా సంహరించుట చేత ఇతడు శూద్రుడు కాడు, ఇతని శూద్రత్వము పోయినది, ఇతడు స్వర్గమును పొందగలడు. స్వయంగా ఆ అవతార పురుషుడుగా ఉన్నటువంటి రాముడు చంపడం ద్వారా శూద్రత్వం పోయింది. మెయిన్గా శూద్రత్వం పోయింది. ఇతని శూద్రత్వం పోయినది. శూద్రుడు కాడిక, ఇతడు స్వర్గమునకు పొందగలడు. ఇప్పుడు శూద్రత్వం పోయింది కాబట్టి, ఎందుకంటే అవతార పురుషుడు రాముడు చంపడం చేత ఆ రాముడిని తాకటం ద్వారా, ఆ రాముడి స్పర్శ ఇతనికి అవ్వటం ద్వారా, ఇలాంటి జరగటం ద్వారా ఆ శూద్రత్వం పోయింది, పుణ్యాత్ముడు అయిపోయాడు. ఇప్పుడు అతను శూద్రుడు కాకుండా అయిపోయాడు. ఇప్పుడు అతనికి స్వర్గప్రాప్తి అనేది స్వర్గం పొందుకోగలడు. ఇక్కడ కాన్సెప్ట్ అంతా శూద్రుడు స్వర్గానికి వెళ్ళటమే తప్పుగా ఉన్నటువంటి కాన్సెప్టు. ఈ కాన్సెప్ట్ని మీకు కవర్ చేయడం కొరకు దేవుడు అయిపోవాలనుకుని తపస్సు చేశాడు, దేవలోకాన్ని జయించడం కోసం తపస్సు చేశాడు అనే కాన్సెప్ట్ అంతా మీ యొక్క తప్పుడు అభిప్రాయం. దేవత్వం పొందడం అంటే ఏంటంటే దేవలోకం పోవటమే, దేవలోకంలో దేవలోకాన్ని పొందుకోవటమే దేవత్వం అంటే. నా కాన్సెప్ట్ చెప్తాను వినండి. దేవలోకంకి వెళ్ళిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా దేవతలు. దేవలోకం పోయే వాళ్ళంతా ఎవరు? దేవతలు. కరుణాకర్ సూర్యని కూడా ఒక విషయం చెప్పి, దేవతలుగా కూడా మారుతూ ఉంటారు.
మనుషులు కూడా దేవతలుగా మారుతూ ఉంటారు, మళ్ళీ స్వర్గం పోయి మళ్ళీ వస్తూ ఉంటారు. ఆ కాన్సెప్ట్ అని కర్మ సిద్ధాంతం అని వీళ్ళలో కనపడతా ఉంటుంది అనమాట. ఆ ప్రకారంగా దేవత్వం అంటే దేవలోకంకి వెళ్ళిన వాళ్ళంతా దేవతలుగా పరిగణించబడతారు. అది తప్పు అని ఇతను చెప్పే విషయం. సశరీరుడిగా పోయి ఆ దేవత్వం పొందడం తప్పు కదా అని మన నల్లపరెడ్డి గారు మాట్లాడారు. సశరీరుడిగా చాలామంది పేరు, నేను ఒక శబరి గురించి సూక్ష్మ శరీరంతో పోయింది శబరి అంటున్నారు, అగ్నిలో దూకేసిన తర్వాత వేరే శరీరంతో పోయింది అనే విషయం నేను దాన్ని పెద్దగా ప్రస్తావించలేదు. అగ్నిలో దూకేసిన తర్వాత మళ్ళీ సశరీరంగా పోయిందంటే అగ్నిలో దూకిన తర్వాత మామూలు శరీరం కాలిపోయింది, మళ్ళీ సీతలాగా వేరే శరీరం ధరించుకుంది. లేకపోతే సీతకు అసలు అగ్ని కాల్చబడలేదు, సీత అయితే అగ్నిలో కాల్చబడలేదు. కానీ ఇలా సీతలో శబరి అగ్నిలో దూకిన తర్వాత వచ్చినటువంటి శరీరం అవుతుంది, అది వేరే శరీరం నేను ఒప్పుకుంటా. ఇక్కడ సత్యవతి గురించి మీకు మాట్లాడాను. బాలకాండలో సత్యవతి అనే ఆమె సశరీరంగా పోయింది ఆమె అని చెప్పి రాయబడి ఉంది బాలకాండలో. మీరు కూడా చెప్పారు నల్లపరెడ్డి గారు, సశరీరంగా పోవటం అనేది పెద్ద టాపిక్కే కాదు, అది పెద్ద సమస్యే కాదు, సశరీరంగా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారని మీరు శూద్రుడి మీద వీడియోస్ చేశారు ఈ శంభుకుడి వాద గురించి. వాల్మీకి దర్శించాడు కాబట్టి ఆయన ఉన్నట్లుగా రాశాడు కాబట్టి వాల్మీకి రామాయణం మనము తర్కానికి తీసుకోవాల్సి వస్తుంది. ఈ శరీరంతో దివ్యత్వం పొందుకోరుచున్నాను. మళ్ళీ మన వాళ్ళు కూడా చాలా మంది ఏం చెప్తారంటే సశరీరంగా స్వర్గానికి పోవాలని తపస్సు చేశాడు, అలా పోకూడదు కాబట్టి రాముడు శంభుకుని చంపాడని వివరణ ఇస్తారు. ఇది కూడా సరైనది కాదు. ఎందుకంటే సశరీరంతో స్వర్గానికి పోయిన ఇంకా చాలా మంది ఉన్నారు. సశరీరంతో స్వర్గానికి పోయిన ఇంకా చాలా మంది ఉన్నారు. శంభుకుడు కూడా సశరీరంతో స్వర్గానికి పోవాలన్నాడు కాబట్టి అది విధంగా ధర్మ విరుద్ధం కాబట్టి పోకూడదని చెప్పేసి రాముడు చంపాడట. అది శుద్ధ అబద్ధము. అది నిజమైన కారణం కాదది. మీకు తెలుసు, మీరు బాగానే సత్యం ఒప్పుకున్నారు. ఎందుకంటే సశరీరంగా పోవటం పెద్ద తప్పేం కాదు, అది కరెక్టే అని మీరు చాలాసార్లు మాట్లాడారు. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దేవత్వము అంటే సశరీరంగా పోయి దేవలోకం ఉన్నటువంటి దేవత్వం ఏదైతుందో అంటే దేవతల్లాగా తను మారిపోవటం ఏదైతుందో ఇవన్నీ శూద్రుడి తప్పు. సత్యవతి వెళ్ళినా తప్పు కాదు, శబరి వెళ్ళినా తప్పు కాదు, ఎవరు వెళ్ళినా తప్పు కాదు. శబరి కూడా శూద్రాలు కాదనే కాన్సెప్ట్ ఉంది, అది మనం నెక్స్ట్ భాగంలో మాట్లాడదాము. అయితే ఇక్కడ విషయంకి వచ్చేసరికి శూద్రుడు కాడు, ఇతను శూద్రత్వం పోయింది, ఇతడు స్వర్గం పొందగలడు. రాజే స్వయంగా దండించుటచే అతడు మహా తపస్సు చేత కూడా పొందశక్యము కానీ ఉన్నత స్థానమును పొందెను అని కాళిదాసు రాశాడంట. ఇక్కడ 1553 రాసినట్టుగా. అదేవిధంగా రాముడు శంభుకునకు అత్యుత్తమ లోకమును ప్రసాదించినట్టు ఉత్తర రామ చరిత్రలోను భవభూతి రాశాడు. కాళిదాసు అదేవిధంగా భవభూతి రాసిన విషయాలు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, ఇక్కడ రాస్తున్నాడు పుల్లెల శ్రీరామచంద్రుడు. కాన్సెప్ట్ ఏంటంటే మీరు రంగనాథ రామాయణం తీసుకుంటే, మీరు తిరిగి ఆ యొక్క కంబరాయణం తీసుకున్నా అప్పుడేమవుద్దంటే నేను కూడా ఇవన్నీ తీసుకోవాల్సి వస్తుంది. నేను ఇవన్నీ ఎందుకు ప్రస్తావించలేదంటే వాల్మీకి రామాయణంలో వాల్మీకి చెప్పిన విషయాలు మనకు ప్రామాణికంగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అవి విషయాలు గత వీడియోలో మాట్లాడాను. మీరు ఎప్పుడైతే ఈ యొక్క ఎంగిలి పళ్ళు గురించినటువంటి విషయాలు అంటే మీరేమన్నారు, నన్ను ఇక్కడ గ్రంథంలో లేకపోతే వేరే గ్రంథంలో లేదా, నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా అన్నట్లు నన్ను మాట్లాడారు. వేరే గ్రంథాల్లో నేను ఎందుకు మాట్లాడలేదు, వేరే గ్రంథాలు ఎందుకు తీసుకోకూడదు మాట్లాడలేదు అంటే వేరే గ్రంథాల్లో ప్రామాణికం కాదంటున్నారు కాబట్టి. కొన్ని విషయాలు మీరు తీసుకుంటే కనుక గ్రంథం మొత్తం మీరు తీసుకోవాలి, కొన్ని విషయాలు తీసుకుంటే అది ప్రామాణికం కాదు. అన్ని విషయాలు తీసుకుందాం అంటే ఆ గ్రంథాలు కూడా తీసుకుందాం, ఓకేనా. ఇప్పుడు కాళిదాసు చెప్పిన విషయాన్ని బట్టి కానీ భవభూతి చెప్పిన విషయాలు కానీ రాముడు శూద్రుని చంపడం ద్వారా శూద్రత్వం పోయింది, శూద్రుడు కాడు, స్వర్గం పొంది అంటే స్వర్గం పొందుకోవటం అనేది ఏదైతే ఉందో శూద్రుడికి కుదరని పని, నో ఎంట్రీ శూద్రుడికి. కానీ బైబిల్ విషయం కల లేదు. మారు మనసు పశ్చాత్తాపం పొందితే కనుక ఎలాంటి వాడికైనా సరే దేవుడు క్షమిస్తాడు, మారు మనసు పొందిన తర్వాత క్షమిస్తాడు, అతనికి పరలోకం అనేది దేవుడు ఇస్తాడు. మీకు అలా కాదు, ఆ జన్మను బట్టి ఇంకడికి లేదు, అసాధ్యం అది. ఇంకా దేవుడి చేతితో చచ్చిపోతేనే ఉంటుంది, దేవుడి చేతితో చచ్చిపోతూ ఉంటుంది అన్నమాట. దానికి దేవుడి చేతి చచ్చిపోవాలంటే దేవుడు ఎలా చేస్తాడో కూడా దేవుడిని కిరాతకంగా జీవిస్తేనే దేవుడి చేతితో చచ్చిపోవడానికి కుదురుద్ది. అంటే కిరాతకంగా జీవించాలి స్వర్గం పోవటం కొరకు, దేవుడి చేతితో చచ్చిపోవడం కొరకు. కృష్ణుడు కూడా ఒక రాక్షసుడిని చంపేస్తే నామస్మరణ చేశాడని అతనికి స్వర్గం మోక్షం ఇచ్చేస్తారు. స్వర్గం కాదు, మోక్షం ఇచ్చేస్తారు ఏకంగా. అంటే చనిపోవటం కోసమైనా తప్పులు చేయాలన్నమాట మీ దృష్టిలో, మీరు మాట్లాడేదాన్ని బట్టి. అయితే పశ్చాత్తాపం, మారు మనసు అనే టాపిక్స్ అవసరంలా. అవతార పురుషుడి చేతులు చచ్చిపోతే ఇక్కడ పశ్చాత్తాపం పొందాడా, మారు మనసు పొందాడా ఏం సంబంధం లేదు. నామస్మరణ చేస్తే చాలు, లేకపోతే మీ యొక్క అవతార పురుషుడి చేతులు చనిపోతే చాలు, స్వర్గప్రాప్తే.
మీ కాన్సెప్ట్ల ప్రకారంగా. అవన్నీ ప్రశ్నిస్తే ఎక్కడికో వెళ్ళిపోతుంది టాపిక్. మెయిన్గా కాన్సెప్ట్ ఏంటంటే దేవలోకమును జయించడం అంటే ఏదో యుద్ధం చేసేసి ఆ ఇంద్రుని చంపేసేసి దేవతలను చంపేసేసి వాళ్ళ మీద రాజు అయిపోవటం కాదు దేవలోకం జయించడం అంటే. శూద్రుడు అనేవాడికి స్వర్గమే లేదు కాబట్టి ఆ స్వర్గం సాధించడం కొరకు తపస్సు చేసి కఠినమైన తపస్సు చేసి దాన్ని సాధించుకుంటున్నాడు కాబట్టి, ఆ స్వర్గాన్ని సాధించుకుంటున్నాడు కాబట్టి అది దేవలోకం జయించడం కొరకు చేసినటువంటి తపస్సుగా చెప్పబడింది తప్ప ఆ విషయాన్ని మీ ఎంత చెప్పినా మీకు అర్థం కాదే. ఇంకా స్పష్టంగా రాస్తుంది. ఇప్పుడు వాల్మీకి రామాయణం మీ కాళిదాస్ గురించి భావబుద్ధి గురించి అయితే స్పష్టంగా ఉంది. అది పక్కన పెడితే వాల్మీకి చెప్పిన దాంట్లో ప్రకారంగానే ఈ శూద్రుడు తపస్సు ద్వారా స్వర్గము చేరటాన్ని అనేది తప్పినది అని చెప్పి స్పష్టంగా ఉంది. ఈ శూద్రుడిని నువ్వు చంపడం ద్వారా రామ, ఈ శూద్రుడు నీ మూలమున స్వర్గమును పొందినాడు, నీ మూలం స్వర్గం పొందినాడు. ఏదైతే చంపటం ద్వారా ఇప్పుడు నిజంగా తప్పు చేశాడు, అతను అధర్మంగా ప్రవర్తించాడు, తప్పు చేశాడు, అతను తప్పుగా తపస్సు చేశాడు, అధర్మంగా ప్రవర్తించాడు అంటే తపస్సు మరి అధర్మం చేస్తున్నాడే కదా రాముడు చంపాడు. చంపినప్పుడు మళ్ళీ స్వర్గం ఇవ్వటం ఏంటి అంటే అధర్మంగా ప్రవర్తించేవాడికి స్వర్గం ఇచ్చేశాడు రాముడు. అధర్మంగా చేస్తున్నాడని చంపాడు, మళ్ళీ అతని మూలంగా స్వర్గం ఎలా దక్కింది? స్వర్గం అంటే అధర్మం చేసేవాడిని చంపడం ద్వారా స్వర్గం ప్రాప్తి పొందుకుంటే, అయితే మీ అందరూ స్వర్గం కావాల్సిన వాళ్ళు అందరూ అధర్మంగా ప్రవర్తించి మీ దేవుని చేతులు చనిపోతే చక్కగా స్వర్గం వచ్చేస్తుంది అనమాట. మారు మనసు యొక్క పశ్చాత్తాపం ధర్మము అవసరం లేదనమాట. అధర్మంగా ప్రవర్తించి మీ దేవుని చేతులు చచ్చిపోతే స్వర్గం పొందుకోవచ్చు అంటే అందరంగా అధర్మంగా జీవించమని చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి సారాంశము నల్లబరెడ్డి గారు మీకు సమాధానం చెప్పాలి, నాకు అర్థమయ్యేలాగా మీరు మాట్లాడాలి. సబ్జెక్ట్ మీద మాట్లాడుకుందాం మనం. ఇంకొక విషయం, నేను పాస్టర్ని కాదు, ఒక విశ్వాసినే. ఏదో దశమ భాగాలు పోతే అందుకని నేను ఇలా చేస్తున్నానని మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎందుకు చేస్తున్నారు వీడియోలు? మరి సత్యం నిలబెట్టడం కోసమే చేస్తున్నారు. నేను సత్యం కోసం సత్యస్థాపన కొరకే చేస్తున్నాను, అంతేగాని పాస్టర్ని కాదు, దశమ భాగాలు పోతే అని గానే కాదు. ఓకేనా? ఇక స్పష్టత కూడా ఇచ్చా. ఇక్కడ శంభూకుడు అధర్మంగా ప్రవర్తిస్తుంటే శంభూకుడికి స్వర్గం ఇవ్వకూడదు, అతని కోరిక నెరవేర్చకూడదు అనేది నేను చెప్పిన విషయం. అదేవిధంగా ఇంకో ప్రశ్న కూడా ఎత్తా. శంభూకుడు తప్పు చేస్తున్నప్పుడు శంభూకుడిని శిక్షించాలి కానీ బ్రాహ్మణుడు బాలు చనిపోవటం ఏంటి? ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షించాలి కానీ వేరే వాడు శిక్ష పొందడం ఏంటి అనేక ప్రశ్నలు కూడా మీకు లేతున్నాయి. అవన్నీ మీరు చెప్పలేదు నాకు సమాధానం. కాబట్టి దేవత్వం పొందటం అంటే ఏంటంటే దేవలోకంకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క దేవతలు ఉండేదాన్ని స్వర్గం అంటారు. ఆ దేవలోకంకి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా దేవతలుగా పరిగణించబడతారు. అందుకే ఆ దేవత్వాన్ని, ఆ స్వర్గం పోవటం కోసమే దేవత్వం పొందడం అంటే స్వర్గానికి వెళ్ళటమే ఒక ఉద్దేశము. రెండవ ఉద్దేశం ఏంటంటే దేవలోకం జయించడం అంటే అందరిని చంపి రాజు కావటం కొరకు కాదు. దేవలోకం జయించడం అంటే ఆ స్వర్గానికి వెళ్ళటమే ఒక జయం కింద తీసుకున్నారు. అది నా యొక్క ఉద్దేశమే కాదు. ఇక్కడ ఉన్నటువంటి విషయం కూడా అదే. శూద్రుడు కాడు, అతను శూద్రత్వం పోయినది. ఇంకోటి మీకు చెప్పా, పద్మపురాణం కూడా చెప్తా, దేవలోకం పొందుకోవడం కొరకే చేశాడు, అంతేగాని దేవలోకాన్ని యుద్ధం చేసి జయించాలని కాన్సెప్ట్ కానే కాదు. దేవలోకం జయించడం అంటే ఆ యొక్క దేవలోకాన్ని కష్టపడి సాధించుకోవటం. ఇది శంభూకుడి గురించినటువంటి విషయం అండి. ఇక కొన్ని విషయాలు నేను ప్రస్తావించాడు. ఏంటంటే ఇక ఏదైతే శబరి ఎంగిలిపళ్ళు విషయంకి వచ్చేసరికి వేరే గ్రంథాల్లో ఉందన్నారు. వేరే గ్రంథాల్లో ఉంది, నేను ఒప్పుకుంటా. వేరే గ్రంథాల్లో ఆ ఒక్క భావమే కాక మిగతాదంతా ప్రామాణికంగా తీసుకుంటామంటే మిగతా విషయాలు కూడా మనం మాట్లాడదాము. ఇక ఇంకోటి, ఈ యొక్క శబరి ఎలాగైతే తను పొందుకున్నటువంటి శాపం నుండి విడుదల పొందుకోవడం తపస్సు చేసిందో, అలాగే శూద్రుడు అనే ఏదైతే శాప జన్మగా ఒక నీచ జన్మగా ఉంది కాబట్టి ఆ జన్మ నుండి విముక్తి పొంది బ్రాహ్మణుడిగా అవ్వాలని తపస్సును చేయడం జరిగింది. ఇంకో విషయం కూడా చెప్పాలి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసిన వాడు. ఇప్పుడు శంభూకుడు తపస్సు చేస్తే శూద్రుడు అయిపోడు. అప్పుడు మంచి తపస్సు చేస్తుంటే కనుక అతను శూద్రుడిగా కూడా పిలవకూడదు లెక్క అయితే. ఎందుకంటే మీకు జన్మలను బట్టి వర్ణం కాదు, కానీ ఆ యొక్క కర్మలను బట్టి వర్ణమో లేకపోతే ఇలాగా బ్రహ్మజ్ఞానం తెలిస్తే కనుక వర్ణం మారిపోతే కనుక అప్పుడు శంభూకుడు కూడా శూద్రుడు అవ్వడు కూడా అనే కాన్సెప్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ఇలాగా శూద్రుడుగా తపస్సు ఏదైతే శూద్రుడు తపస్సు చేస్తున్నాడో శంభూకుడు తపస్సు చేస్తున్నాడో అప్పుడు శంభూకుడు శూద్రుడు కూడా అవ్వడం. నిజంగా ఆయన తపస్శాలిగా చేస్తున్నటువంటి తపస్సు మంచిదైతే కనుక ఆయన శూద్రుడు కూడా కాడు.
ఇంకా వేరే టాపిక్కి వెళ్దాం. అయితే కయ్యూను గురించినటువంటి మీరు ప్రశ్న లేవనెత్తారు. దీని గురించి నేను ఒక వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా పుస్తకం తీసుకోండి. మీ యొక్క అడ్రస్ నాకు వాట్సాప్ చేయండి. నా నెంబరు స్క్రీన్ మీద పెడతాను. నాకు వాట్సాప్ చేయండి, లేకపోతే ఆన్లైన్లోనైనా మీరు తీసుకోవచ్చు. ఫ్లిప్కార్ట్లో అవైలబుల్లో ఉంది. అమెజాన్ అకౌంట్ ప్రాబ్లంగా ఉంది, ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకోండి. లేకపోతే నాకు మీరు అడ్రస్ వాట్సాప్ చేస్తే నలపరెడ్డి గారు మీకు నా యొక్క పుస్తకం పంపిస్తాను. కయ్యూను గురించినటువంటి విషయాలు నా సొంత మాటలు చెప్పలేదు. కయ్యూను 130 సంవత్సరాలు అప్పుడు చంపాడు హేబేల్ని అని చెప్పడానికి నేను ఏం చెప్పానంటే, అక్కడ హేబేలుకు ప్రతిగా నేను ఇంకొక అతను పొందుకున్నాను అని చెప్పి వెనక ఉందన్నమాట. ఆదికాండము 4వ అధ్యాయం 25వ వచనంలో ఆదాము మరల తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానం నియమించెను. హేబేలు పుట్టక ముందు హేబేలు ఎవరైతే షేతు పుట్టాడో, హేబేలుకు ప్రతిగా షేతు పుట్టాడో, ఈ కాన్సెప్ట్లో హేబేలుకు ప్రతిగా అనే మాట నేను ఆధారంగా చెప్పాను. అది నా సొంత మాటలు చెప్పలా. హేబేలుకు ప్రతిగానే యొక్క షేతు పుట్టాడు. అంటే అంతకుముందు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చనిపోయిన ఆ పుత్రుడికి ప్రతిగా పుట్టినటువంటి విషయము. ఎప్పుడు పుట్టాడు ఈ షేతు అనే విషయం వచ్చేసరికి మనకి ఆదికాండం 5వ అధ్యాయము 3వ వచనం, ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలిక తన స్వరూపణ కుమారుని కని అతనికి షేతు అని పేరు పుట్టాను. ఈ షేతు ఎప్పుడు పుట్టాడు? హేబేలుకు ప్రతిగా షేతు పుట్టాడు. ఆ షేతు ఎప్పుడు పుట్టాడు? 130 ఏండ్లకు పుట్టాడు అని 2 వచనాలని చూపిస్తూ మాట్లాడా. అప్పటికి చాలామంది ఉన్నారు అంటానికి నేను కొన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఆదికాండం 4వ అధ్యాయము 3వ వచనంలో కొంతకాలమైన తర్వాత ఎవరో ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి కయ్యూని కని యెహోవా దయ వలన నేను ఒక మనుషుని సంపాదించుకుని తర్వాత ఆమె అతని తమ్ముడు హేబేలుని కనిను. హేబేలు కోరలు కాపరి కయ్యూని భుజించను. కొంతకాలమైన తర్వాత చాలా విషయాలు జరుగుంటాయి. అవన్నీ మనకు అనవసరమైన విషయాలు రాయాలి. ఏదైతే ఇంపార్టెంట్ విషయమో ఉందో అదే బైబిల్ రాస్తుంది. కొంతకాలమైన తర్వాత ఎంతకాలం అనేది బైబిల్లో రాయబడాల. కాబట్టి చాలా కాలం జరిగి ఉంటుందని ఒక ఆధారం తీసుకున్నా. ఇంకొక విషయం ఏం తీసుకున్నానంటే, నేను ఇక్కడ ఎవరైతే ఇక్కడ కయ్యూనికి దేవునికి మధ్యలో జరిగిన డిస్కషన్లో చాలామంది ఉన్నట్లుగా కూడా మనకి వచనాలు ఉంటాయి. కావున నన్ను కొనుగొనివాడు ఎవడో, ఇక్కడ కయ్యూను హేబేలు మాత్రమే ఉంటే కనుక, హేబేలు చచ్చిపోయి ఉంటే కనుక నన్ను కొనుగొని వాడు ఎవడో అని చాలామంది ఉంటేనే ఆ మాట వస్తుంది అనేది కూడా మీకు చూపించా. అదేవిధంగా 15వ వచనంలో కాబట్టి ఎవడైనాను అంటే చాలామంది ఉన్నారు కాబట్టి ఎవడైనాను అనే మాట వస్తుంది. అదేవిధంగా ఇలాగ నేను చాలా విషయాలు చూపించి చెప్పాను తప్ప నా సొంత మాటలు చెప్పాల. నలపరెడ్డి గారు ఆ వీడియో చూడండి, లేదా పుస్తకం కొనుక్కొని చదవండి. అదేవిధంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలని బైబిల్లో ఎక్కడుందన్నారు? మత్తయి సువార్త చివరి అధ్యాయంలో ఉంది. యేసుక్రీస్తే స్వయంగా చెప్పాడు తండ్రి కుమార పరిశుద్ధాత్మని ముగ్గురు ఉన్నట్లుగా బైబిల్లో స్పష్టంగా ఉంటుంది. అదేవిధంగా మీరు యేసుక్రీస్తు నా తండ్రి యెహోవా అని, యెహోవా యేసుక్రీస్తు నా కుమారుడని చెప్పలేదన్నారు. కొత్త నిబంధనలో యెహోవా పేరు లేదు, పాత నిబంధనలో యేసుక్రీస్తు అని పేరు లేదు. కాకపోతే యెహోవా యొక్క చెప్పిన ప్రవచనాలు యేసుక్రీస్తులో నెరవేర్చినాయి. యేసుక్రీస్తు తండ్రి ప్రవచనాల గురించి నా తండ్రి ఇల్లు అన్నాడు సొలొమోను కట్టించిన మందిరం గురించి చూపిస్తూ. అట్లాగా పేర్లు మెన్షన్ చేయకపోయినా ఆ యొక్క వాక్యాలను బట్టి యెహోవా యొక్క కుమారుడే యేసుక్రీస్తు అని, యేసుక్రీస్తు తండ్రి యెహోవా అని మీరు నిరూపించడానికి సిద్ధమే. ఓకేనా? అదేవిధంగా ఇక్కడ యెహోవా పేరు పలకకపోవటానికి కారణం ఏంటంటే వ్యర్థంగా నామను ఉచ్చరించకూడదు. యూదులు ఎవరు కూడా యెహోవా నామం పలకరు. ఆ విషయాల గురించి కూడా నా యొక్క విమర్శకుల సత్యాలు, బైబిల్ సత్యాల పుస్తకాలు రాశాను. మీరు అవన్నీ కొని చదివితే కనుక మీకు అన్నీ అర్థమవుతాయి. అదే అండి విషయము. ఇంకా మీరు ఏదైతే నేను శబరి శూద్రురాలు కాదు గంధర్వ స్త్రీ అంటాను కూడా కొన్ని ఆధారాలు కనపడుతున్నాయి నాకు అని, ఇది మెయిన్ టాపిక్గా నేను తీసుకోలేదు. కానీ శబరి శూద్రురాలు అయితే కనుక తపస్సు చేస్తే అది కూడా తప్పు కింద తీసుకోవాలనే కాన్సెప్ట్లో వెళ్ళాను. అయితే గంధర్వ స్త్రీ అయితే కనుక అనే విషయాల గురించి మీకు చూపిస్తూ నేనేమాట్లాడంటే, ఇక్కడ మాలినిగా
ఉన్నప్పుడు తన భర్త నీ కాకుండా వేరే వేటగాడిని పరిగ్రహించడం ద్వారా శాపం పొందుకుంటుంది. ఇక్కడ కాన్సెప్ట్లో పూర్వజన్మ ఉందంటే ఆల్రెడీ మాలినిగా ఒక గత జన్మ ఉంది, ఇప్పుడు శబరిగా ఒక జన్మ ఉందని మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పూర్వజన్మ అని రాసినటువంటి ఇక్కడ ఈ గ్రంథకర్తే ఏమని రాస్తున్నాడు అనే విషయాలు మీ తర్వాత చెప్పాను. అవి మీరు చూపించలేదు, అవి నా గురించినటువంటి విషయాలు మీరు పట్టించుకోలేదు. ఏముంది, మాతాంగాశ్రమం వద్ద జీవనము, మాలిని కన్నిటితో ఈ శాపము నుండి విముక్తి కోరగా శ్రీరాముని దర్శనంతో విముక్తి కలుగుతుందని భర్త శాప విమోచన చెప్తాడు. వెంటనే ఆమె ఆటవ స్త్రీగా మారి మాతంగాశ్రమ ప్రాంతానికి వచ్చి జీవించసాగింది. మాలిని స్త్రీ కాస్త శబరిగా మారి అనమాట. ఇప్పుడు మాలిని శపించాడు వాళ్ళ భర్త. తను కాకుండా వేరే వేటగాడితో ఉంది కాబట్టి, గంధర్వ స్త్రీ ఆమె వేరే వేటగాడితో ఉంది కాబట్టి నువ్వు ఆటవిక స్త్రీగా మారిపోతావు అని ఉంది పైన. ఆటవ స్త్రీగా కమ్మని ఉంది, పుడతావని అనలేదు, కమ్మని ఉంది, ఆటవ స్త్రీగా కమ్మని ఉంది. తర్వాత వచ్చేసరికి స్త్రీగా మారి మాతంగాశ్రమానికి వచ్చి జీవనం సాగించింది. విమోచనం ఎలాగ, ఈ శాప విమోచనం ఎలా అంటే శ్రీరాముని యొక్క దర్శనంతో నీకు ఆ యొక్క శాపం పోతుంది అని చెప్పినప్పుడు ఆమె ఆటవిక స్త్రీగా మారి మాతంగాశ్రమానికి వచ్చి జీవనం సాగించినట్టు ఉంది. మారి అంటే ఇంకా ఆ విధమైనగా మారిపోయి ఉంది తప్ప, ఇప్పుడు నాకు కొన్ని ఆధారాలు చూపించండి. పూర్వజన్మ అనే విషయం రాస్తే మారిపోవటమే ఒక జన్మగా కూడా తీసుకొని వచ్చి రచయిత కాదు కూడదంటారా? మాలిని చనిపోయిందో లేదో నాకు ఆధారం చూపించాలి. ఎవరైతే శబరి మాలినిగా ఉన్నప్పుడు చనిపోయిందా లేదా నాకు గ్రంథ ఆధారంగా చూపించాలి. నేను చూపించిన బుక్లోని కాదు, ఇది జస్ట్ డిక్షనరీ లాంటిది. గ్రంథాలు అనేది దీన్ని అక్కడ మెన్షన్ చేయరు, వాటి గురించినటువంటి విషయాలు రాయబడుతుంటాయి ఎవరు ఏంటని. మాలినిగా ఉన్న ఆమె గురించినటువంటి విషయాలు ఎక్కడున్నాయి, ఆమె చనిపోయిందా లేదా అనేది నాకు మీ గ్రంథాలు, హిందూ గ్రంథాలు మీవి కాబట్టి మీరు చూపించండి. అదేవిధంగా మాలినికి చనిపోయిందా లేదా నాకు చూపించాలి. అదేవిధంగా ఇక శబరి పుట్టు పూర్వత్రాల గురించి నాకు చూపించండి. శబరి తల్లిదండ్రులు ఎవరు, శబరి ఎవరి కడుపున పుట్టింది, పుట్టు పూర్వత్రాలు ఏంటి, ఇవన్నీ అరణ్యంలో ఉన్న విషయాలే రాయబడి ఉన్నాయి. మనకి రంగనాథ రామాయణంలో కానీ అంతకు ముందుగా ఉన్నటువంటి వాల్మీకి రామాయణంలో కానీ శబరి అరణ్యంలో ఉన్నటువంటి విషయాల నుండి మొదలవుతుంది తప్ప శబరి ఎవరి కడుపున పుట్టింది, ఎవరి దగ్గర ఉండింది, ఈ విషయాలు రాయబడలా. అదేవిధంగా మాలిని చనిపోయిందా అనే విషయాల గురించి ఎక్కడ రాయబడలా. చనిపోయి ఉంటే కనుక ఆ విషయాలు నాకు చూపించండి. శబరి ఎవరి దగ్గర పుట్టుంటే కనుక ఆ విషయాలు నాకు చూపించండి. ఇక్కడ గ్రంథానుసారంగా వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి నేను మాట్లాడింది ఏంటంటే, మాలిని ఆటవికురాలుగా మారింది. ఆ స్త్రీ మాతంగాశ్రమ ప్రాంతానికి వచ్చి జీవన స్త్రీగా మారి వెంటనే ఆమె విమోచన చెప్తారు. వెంటనే ఆమె ఆటవిక స్త్రీగా మారి అలాగా శాపం ద్వారా మార్పు చెందింది అనేది విషయం అండి. ఆటవికురాలుగా మారినంత మాత్రాన శూద్రులని ఎలా చెప్తారు మీరు? ఆటవికురాలుగా మారిపోతే ఇప్పుడు నేను శాపం పొందకుండా ఒక్కసారిగా నేను మార్పు వచ్చేస్తే నేను శూద్రురాలు వెళ్ళిపోతాను అనేది కాన్సెప్ట్ అనమాట. ఆ ప్రకారంగా నేను ప్రశ్నించడం జరిగింది. ఒకవేళ నేను నా ప్రశ్నలో పూర్వజన్మని మీరు పదాన్ని మీరు పట్టుకుంటే కనుక మాలిని చనిపోయినట్లుగా మీరు గ్రంథాలు చూపించండి. అదేవిధంగా శబరి ఎవరికి పుట్టింది, ఎవరి తల్లిదండ్రులు, ఎక్కడ పెరిగింది, ఇలాంటి విషయాలు నాకు గ్రంథాధారంగా మీరు చూపిస్తే అది రెండో జన్మగా శబరి పుట్టినటువంటి మాలిని తర్వాత మళ్ళీ పుట్టినగా నేను తీసుకుంటాను. నేను ఈ విషయాన్ని ప్రశ్నిస్తున్నాను అనమాట. కాబట్టి ఈ గ్రంథాల ఆధారంగా మీరు చూపించండి. అదేవిధంగా మీరు ఒక ప్రశ్నలు ఏమవుతారు, శూద్రురాలుగా మారింది ఒకవేళ పుట్టకపోయినా మీరు అది కూడా చెప్పారు. మళ్ళీ మీకు డౌట్ ఏం డౌట్ అంటే ఆమె పుట్టకపోయినా మారింది కదా అన్నారు. అంటే శూద్రురాలుగా మారినట్లు మీరు ఆపాదించుకుంటున్నారు. అంటే ఆటవికురాలు స్త్రీలుగా మారిపోతే ఆమె శూద్రురాలు అయిపోతుందా? మీరు ఎలాగ ఆపాదిస్తారు ఆ పదాలని? శూద్రురాలని ఎక్కడుంది? శబరి శూద్రురాలని గ్రంథాధారంగా ఎక్కడుంది? గంధర్వ స్త్రీ అంటే నేను చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు రంగనాథ రామాయణంలో చెప్పారు, మంచి పని చేస్తారు. రంగనాథ రామాయణాన్ని డౌన్లోడ్ చేసి చూస్తే ఆ విషయం కూడా స్క్రీన్ మీద పెడతాను చూడండి. ఇక్కడ కూడా మనకి గంధర్వ పుత్రికగా శబరి రాముడికి చెప్తా ఉంది, గంధర్వ పుత్రికగా. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తుంది, ఆ ప్రకారంగా కూడా గంధర్వ స్త్రీగా తనను తాను రాముడికి పరిచయం చేసుకుంటుంది. గంధర్వుడి యొక్క కుమార్తెగా రాముడికి శబరి పరిచయం చేసుకుంటుంది. రంగనాథ రామాయణంలో శబరి పరిచయం చేసుకుంటుంది రాముడికి గంధర్వ స్త్రీగా. అంతేకాని శూద్రురాలని ఎక్కడా లేదు. ఒకవేళ అలా శూద్ర ఉన్నటువంటి ఆ షేపులోకి ఆ యొక్క దాంట్లోకి మారిపోతే కనుక
శూద్రురాలు అనేస్తే అంటే మీరు ఆపాదించుకుంటున్నారు, గ్రంథంలో లేదు, మీకు మీద ఆపాదించుకున్నాడు, గ్రంథంలో లేదు. సరే శూద్రురాలుగా అయితే కనుక శూద్రుడు తపస్సు చేయకూడదని నారదు చెప్పిన విషయము, నేను చెప్పిన విషయం కదా. నారదుడు శూద్రులు అనేవాళ్ళు త్రేతాయుగంలో తపస్సు చేయకూడదు, నేను చెప్పిన విషయం కాదు, తప్పే కదా. మరి ఆ తప్పుని ఎందుకు సమర్థించాడు అక్కడ అనేది నా కాన్సెప్ట్. ఇంకా శబరి మంచిగా తపస్సు చేసింది, శంభుకుడు చెడ్డ తపస్సు చేశాడు అని అంటే కనుక ఆ శంభుకుడు స్వర్గం పొందుకోవడం కోసం చేశాడు, ఈ శబరి కూడా స్వర్గం పొందుకోవడం కోసం చేసింది. ఆ శంభుకుడు తపస్సు శూద్రుడు అనే ఒక శాపం, శూద్రుడు అనే ఒక కర్మ ఫలితం అది తప్పించుకోవడం కొరకు తపస్సు చేశాడు. ఈమె శబరి తన శాపాన్ని తప్పించుకోవడం కొరకు, తన శాపాన్ని విముక్తి చెందు కోసం తపస్సు చేసింది. కాబట్టి ఇద్దరు చేసిన తపస్సు తప్పు కాదు కింద తీసుకోవాలి అనేది నా యొక్క ఉద్దేశం అండి. నా యొక్క అభిప్రాయాలు, నాకు విషయాలన్నీ పంచుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా నల్లపురెడ్డి గారు లాజికల్గా గ్రంథ ఆధారంగా మీరు సమాధానం చెబుతారని నేను భావిస్తున్నాను. అలాగే అనేక గ్రంథాలు కూడా మీరు సమాధానం చెప్తే ఇంకా లోతుగా మనం పరిశీలిద్దాం, సత్యాసత్యాలు ప్రజల ముందు పెడదాం, సత్యాన్ని నిర్ణయించుకుంటారు. ఇక్కడ ఎవరిని చిన్నబుచ్చింది కాదు, ఎవరిని కించపరిచినట్టు కాదు, గౌరవంగా మన ప్రేమాప్యాలతో మనం చర్చ అనేది జరిగించుకుందాం. థ్యాంక్ యూ అండి, వందనాలు. నా యొక్క నంబర్ 9059979588 9059979588. నాకు విమర్శకుల సత్యాలు బైబిల్ సత్యాల గ్రంథం తీసుకోండి, దాని ద్వారా అనేక బైబిల్ ప్రశ్నలకు జవాబులు నల్లపురెడ్డి గారు ప్రత్యేకించి మీరు తెలుసుకుంటారు. అదేవిధంగా ఈ యొక్క టిఎస్ కుమార్ బైబుల్ ట్రూత్ అని యొక్క యూట్యూబ్ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకేం బిల్లు పడదు. నాకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే కొన్ని రకాల ఫీచర్స్ అనేది వస్తుంది అనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా యాడ్స్ ద్వారా లక్షలు వేల వచ్చి పడవండి. 1000 వ్యూస్ వస్తే కనుక ఒక 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయేమో, అవి కూడా నేను చాలా రకాల డొనేషన్స్ రూపంలో చేస్తాను. ఎవరికైనా ఉపయోగపడతాయి కదా, ఆ యాడ్స్ని మీరు స్కిప్ చేస్తే ఒక సెకండ్ అయిపోద్ది, కానీ ఆ వచ్చే ఒక 20 రూపాయలు 30 రూపాయలు అవుతూనే కొంతమంది నేను డొనేషన్స్ చేసినప్పుడు ఉపయోగపడుతున్న ఉద్దేశం తప్ప నాకేం అవసరం లేదు. కాబట్టి అదే విషయం అండి. ఇక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకలకు షేర్ చేయండి, నా కొరకు ప్రార్థన చేయండి. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. మీకు అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.